హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఓకే గాయ్స్, మన ఎక్స్నెస్లో అయితే యూపీఐ ద్వారా డిపాజిట్ ఆప్షన్ వచ్చేసింది. సో నాకు రీసెంట్గా అయితే కనిపించలేదు, బట్ తర్వాత మళ్ళీ అయితే వచ్చేసింది. సో ఇక్కడ ఈరోజు నేను మళ్ళీ డిపాజిట్ అయితే చేశాను. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అయితే మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 1000 చేశాను, తర్వాత 1000 చేశాను. ఆ తర్వాత ఫోన్పేలో నేనైతే నాకు నోటిఫికేషన్ యాక్చువల్లీ నేను తీసేసాను. తర్వాత ఇక నాకు రాలేదు, అందుకే నేను రిజెక్ట్ చేసేసాను. ఆ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ మనకు వస్తుంది కదా, సో దాన్ని యాక్సెప్ట్ చేసేసి పేమెంట్ కొట్టేసి ఆ యూటీఆర్ ఇక్కడ లైవ్ చాట్ వాళ్ళకి ఇక్కడ పంపించాను అనమాట. ఓకేనా, ఎందుకంటే తొందరగా డిపాజిట్ అవ్వడానికి. ఓకేనా, ఇక్కడ చూడండి, నేను వీళ్ళతో చాట్ చేశాను. నేను ఎప్పుడు తొందరగా మనకు అయిపోవడానికి ఇదిగా ఇక్కడ చూడండి ఎంత బాగా. సో నేను ఇదిగో ఇక్కడ ఐఎమ్ డిపాజిట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మై యూటీఆర్ నెంబర్, ఈ విధంగా నేను పంపిన ప్రతిసారి వెంటనే వెంటనే మనకు ఒక 2 మినిట్స్లో మనకు అమౌంట్ అనేది క్రియేట్ అయిపోవడానికి ఈ విధంగా వాళ్ళకు యూటీఆర్ నెంబర్ పంపించి చాట్ అయితే చేశాను అనమాట. సో చాలా సింపుల్ ఉంటుంది, ఏం లేదబ్బా. సో ఇదైతే మన అకౌంట్. ఓకే, సో ఈ డీటెయిల్సే మనం యూజ్ చేసుకొని MT5లో లాగిన్ అవుతాం అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెమో అకౌంట్ నేను ఇప్పుడు లాగిన్ అవ్వాలంటే నేను ఏం చేయాలంటే ఏం లేదు, నేను MT5ని యాప్ ఓపెన్ చేసేసి సెర్చ్ బార్లోకి వెళ్ళేసి ట్రయల్ 6 అని ఈ విధంగా తీసుకొని, లేదంటే రియల్ అయితే రియల్ తీసుకొని, అండ్ అక్కడ నంబర్ యూజర్ నేమ్ దగ్గర నంబర్ కొట్టేసి మన పాస్వర్డ్ ఇక్కడ ఏం పాస్వర్డ్ పెట్టుకుంటామో ఈ అకౌంట్కు ఆ పాస్వర్డ్ దాంట్లో కొట్టేస్తే మనకు అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో ఈ డాలర్స్ అందులో కనిపిస్తుంది. సో ఇందులో ఆ ట్రేడింగ్ మొత్తం ఇందులో రన్ అవుతూ ఉంటుంది. అంటే ఇంటర్ఫేస్ అనేది అది చాలా బాగుంటుంది ట్రేడింగ్కి, అలా అనమాట. సో మనకు ఏ విధంగా లింక్ చేసుకోవాలి MT5 అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఒక్కసారి నేను ఇక్కడ చూడండి యూపీఐ ఐడి ఆప్షన్ ఉంది, బ్యాంక్ ఆప్షన్ ఉంది మనకు. ఓకే, అండ్ ఇక్కడ యూపీఐ ఐడి మనం ఈ విధంగా క్లిక్ చేసేసి ఫోన్పేలోకి వెళ్ళి ప్రొఫైల్ని క్లిక్ చేయండి. అక్కడ మనకు జీమెయిల్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ చూపిస్తుంది. సో అవన్నీ డిలీట్ చేసేసి ఒకటే యూపీఐ ఐడి పెట్టుకోండి, మీకు టెన్షన్స్ లేకుండా ఉంటుంది అనమాట. సో ఒక్క యూపీఐ ఐడి పెట్టుకొని అది ఇక్కడ పేస్ట్ చేసేసి అమౌంట్ ఒకసారి 1000 రూపీస్ కొట్టారంటే చాలు. మనకు ఇక్కడ ఈ విధంగా ఒక్కసారి మనం కొట్టేసామంటే ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకు ఆల్రెడీ వెరిఫైడ్ అని వచ్చేస్తుంది. సో ఒక్కసారి మనం కొట్టేసామంటే చాలు, మనకు నెక్స్ట్ టైం నుంచి చాలా ఫాస్ట్గా డైరెక్ట్ అది సేవ్ అయిపోయి ఉంటుంది. ఈ విధంగా అమౌంట్ కొట్టేసి మనం కంటిన్యూ ప్లేస్ చేసేస్తే ఆటోమేటిక్గా మన ఫోన్పేకి మెసేజ్ వచ్చేస్తుంది. అక్కడ పే అని వస్తుంది, మనం పే చేసేసి ఆ యూటీఆర్ వచ్చేసి ఇక్కడ కొట్టేస్తే మనకు అయిపోతుంది అనమాట. లైవ్ చాట్కి ఈ లైవ్ చాట్కి వచ్చి కొట్టకున్నా సరే మనకైతే అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక అర్ధగంట వరకు అయితే వెయిట్ చేయండి, అర్ధగంట లోపల మనకైతే అయిపోతుంది. బట్ మీకు త్వరగా కావాలనుకుంటే ఈ విధంగా అయితే లైవ్ చాట్ చేసి నేను సక్సెస్ఫుల్గా చేసేసాను, నాకు అమౌంట్ యాడ్ చేయండి అంటే వాళ్ళు చేసేస్తారు. విత్డ్రాల్స్ వచ్చేసి ఇన్ని రకాల మెథడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనం ఎక్స్నెస్ అకౌంట్ ఉంటే వేరే వాళ్ళకు పంపించవచ్చు, అలాగే మన అకౌంటే 2 ఉంటే మనమే పంపించుకోవచ్చు. ఇలా క్రిప్టో ద్వారా, నెటలర్ ద్వారా, సో చాలా బైనాన్స్లోకి పంపించవచ్చు. ఇలా క్రిప్టో అన్నీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ మన తెలుగు వాళ్ళు అండ్ ఎక్కువ బ్యాంక్ కోసం చూస్తాం కాబట్టి సో బ్యాంక్ అనేది చాలా బెస్ట్ ఉంటుంది, ఏ బ్యాంక్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ బ్యాంక్ అయితే కొంచెం బెస్ట్, బట్ నేనైతే గవర్నమెంటే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, సో ఈ విధంగా మనం అమౌంట్ ఎంటర్ చేస్తే సో ఇక్కడ 100 USDTకి మనకు 9000 వరకు వస్తుంది. సో ఇక్కడ కంటిన్యూ కొడితే ఫోన్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ కొట్టేసిన తర్వాత మనకు ఫస్ట్ టైం మాత్రమే అడుగుతుంది, ఇంకా నెక్స్ట్ టైం అయితే అడగదు. ఫస్ట్ టైం ఇక్కడ బ్యాంక్ నేమ్ అంటే మన పేరు, బ్యాంక్ నేము అండ్ బ్యాంకు నంబరు, IFSC కోడ్ అది అడుగుతుంది. మనం కన్ఫర్మ్ కొట్టేయాలి. అవన్నీ కరెక్ట్గా ఉన్నట్టుయో లేదో ఒకటికి 2 సార్లు చూసుకొని కన్ఫర్మ్ కొట్టేయండి. సో మీ బ్యాంకులోకి అయితే హాఫ్ అన్ అవర్, 5 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్లో మీకైతే అమౌంట్ క్రియేట్ అయిపోతుంది. అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఎప్పుడైతే అండ్ మండే నుంచి ఫ్రైడే లోపే మీరైతే పెట్టుకోండి. ఓకే, సాటర్డే సండే కూడా వస్తాయి, బట్ USA బ్యాంక్ హాలిడేస్ ఉన్నప్పుడు అండ్ సాటర్డే సండే రోజు అయితే పెట్టకండి, కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లేట్ అయితే కంగారు పడతారు కాబట్టి మీరైతే ఫ్రైడే టు మండే అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా గైస్? సో విత్డ్రాల్స్ అయినా డిపాజిట్ అయినా చాలా బాగుంటుంది ఎక్స్నెస్ అనేది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంత మంచి విత్డ్రావల్ అయితే మనకు ఎలాంటి క్రిప్టో కరెన్సీ కానీ ఎక్స్నెస్ కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫారెక్స్ ట్రేడ్ కానీ ఏవైనా ఇంత బాగా అయితే ప్రొవైడ్ చేయవు. సో ఐ లవ్ ఇట్. ఓకే గాయస్, మీరు కూడా అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే కింద మన డిస్క్రిప్షన్లో ప్రోమో కోడ్ అయితే ఇస్తాను, లింక్ కూడా ఇస్తాను. సో యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం MT5ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలనేది మాట్లాడుకుందాం. అయితే ఇక ఉంటానన్నమాట. జై శ్రీకృష్ణ.